వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. గత 3 నెలలుగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న కార్పొరేట్ దందాపై ప్రజల్లోని స్టూడెంట్స్లో పేరెంట్స్లో అవగాహన తీసుకురావాలి, మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని ఒక సమాజహితం కోసం ప్రైమ్ 9 మేనేజ్మెంట్ గత 3 నెలలుగా మీకోసం మేము ఉన్నాము. ఈ దందాన్ని అరికట్టడానికి ముఖ్యంగా పేరెంట్స్లో మార్పు రావాలి, తద్వారా ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్పొరేటు మాయాజాలంలో ప్రభుత్వాలు కూడా భాగస్వాములు అవుతున్నారా అనేది ప్రజలు అర్థమయ్యే రీతిగా మేము మా డిబేట్ని కొనసాగిస్తున్నాం. ఆ పరంపరలో ఈరోజు ఈ కార్పొరేటు ముసుగులో అపార్ట్మెంట్లు రెంట్కు తీసుకుని దాంట్లో ఇల్లీగల్గా హాస్టల్ని రన్ చేస్తూ కోట్లాది రూపాయలు ఇల్లీగల్ దందా చేస్తున్న ఈ కార్పొరేటు విద్యా సంస్థలపై గలమెత్తాలని ఈరోజు స్పెషల్ డిబేట్గా ప్రైమ్ 9లో చర్చ చేపట్టబోతున్నాం. కానీ పేరెంట్స్ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాం. మనం బ్రిటిష్ కాలం నుంచి పోయి రాజ్యాంగంలోకి వచ్చాం. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళుతూ మన జైల్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. సూర్యోదయం ముందు 6 గంటలకి జైల్లో ఉన్న ఖైదీలని బయటికి వదులుతారు. మళ్ళీ సూర్యాస్తం అయ్యేసరికి ఖైదీలను మళ్ళీ సెల్లోకి పంపిస్తారు. అంటే ఉదయం 6 గంటలకు బయటకు వచ్చిన ఖైదీలు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి జైల్లోకి లోపల సెల్లోకి వెళ్ళాలి. అంటే ఈ ఉదయం 6 నుంచి సాయంత్రం ఉదయం 6 వరకు వాళ్ళు తోట పనులు చేస్తూ ఆ జైలు వాతావరణంలో కొంత సేద తీరి వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు, ఏదైనా శిక్షణ అనుభవిస్తారు. కానీ ఇక్కడ కార్పొరేట్ విద్యాలయాల్లో పేరెంట్స్ మీరు గమనించండి, మీ విద్యార్థుల్ని ఇంటిలో మీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, ఒక పేరెంటింగ్లో బాధలు ఉన్నాయని చెప్పి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వాళ్ళని స్కూల్లో ఒక జైల్లో ఖైదీని ఎలా పెడతారు అలా పెడితే రాత్రి 11 గంటలకు పడుకున్న స్టూడెంటు ఉదయం మళ్ళీ 3:30కి లెగిసి రాత్రి 11 గంటలకి వాడు పడుకుంటున్నాడంటే వాళ్ళ ఒత్తిడి చదువులతో ఆత్మహత్యలు చేసుకుని చేతులారా మీ పిల్లల్ని ఆ హాస్టల్లో వేసి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉండవు, సేఫ్టీలు ఉండవు, అగ్ని ప్రమాదం జరిగితే సేఫ్టీ సర్టిఫికెట్లు ఉండవు, లిఫ్టులు ఉండవు, వాష్రూములు కరెక్ట్గా ఉండవు, అన్ని రకాల దందాలు ఉన్నా కూడా 2-3 లక్షలు మీరు మీ కష్టపడిన సొమ్ము తీసుకెళ్ళి కార్పొరేట్ సంస్థలను పోషిస్తుంది మీరే పేరెంట్స్. మీరు మారకపోతే సమాజంలో మాలాంటి మీడియా సంస్థలు ముందుకు వచ్చినా మీలో మార్పు రాదు, సమాజం మార్పు రాదు. కానీ ప్రైమ్ 9 మీకోసం మేము ఉన్నామని గత 3 నెలలుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి మీలో మార్పు వస్తే మొదటి విజయం మేము భావిస్తాం మాదే విజయంగా జరిగిందని. కానీ ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కానీ మీరు ఒక్క మాట మాత్రం ప్రైమ్ 9 వేదికగా పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందరో మహానుభావులందరికీ వందనాలు అన్నట్టు డాక్టర్ అబ్దుల్ కలాం, జేడి లక్ష్మీనారాయణ, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ ఐపీఎస్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎక్కడ హాస్టల్స్ లేవే, ఎక్కడ ఇటువంటి నిర్బంధ విద్య లేదే. కానీ ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాలలో ప్రతి చోట ఇల్లీగల్గా అపార్ట్మెంట్ల్లో గల్లీలలో సదుపాయాలు లేని చోట హాస్టల్లో వేసి మీ పిల్లల భవిష్యత్తుని మీరు ప్రణంగా పెట్టి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఒక విషయం మీకు తెలియజేస్తాను, 2 సంవత్సరాలే కదా మేము చదువుకుంటే పిల్లవాడు బాగుపడతాడు ర్యాంకులని మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ 2 సంవత్సరాలలో ఆ అబ్బాయి మానసిక ఒత్తిడి, అతను జీవితంలో ఏం కోల్పోతున్నాడు. కానీ అదే పిల్లవాడు ఉదయం 8 గంటలకి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే లోపల సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. ఆ కాలేజీలో చదువులు అయిపోయిన తర్వాత క్లాసులు అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు సమాజ వికాసం కోసం సమాజాన్ని చూస్తాడు. కానీ చెల్లపల్లి జైల్లో ఉన్న ఖైదీకి మీరు వేస్తున్న ఈ శ్రీ చైతన్య హాస్టల్లో వేస్తున్న పిల్లవాడికి ఏమీ తేడా లేదు. ఇంకా ఏదన్నా చెప్పాలంటే ఆ జైల్లో ఉన్నవాడికైనా కొంచెం మానసిక ఉల్లాసం కోసం, ప్రకృతి ఉల్లాసం కోసం జైలు ఒక 100 ఎకరాల్లో ఉంటే వాళ్ళు అక్కడ ఖైదీలను తిప్పుతారు. కానీ ఇక్కడ మీ పిల్లవాడిని ఎప్పుడో చూడడానికి వెళ్తారు, అది కూడా ఫోన్లో సంభాషణలు ఉండవు, ఒక మెంటల్గా మానసిక రోగిగా తయారవుతున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొని మాతో పాటు భాగస్వామి కావచ్చు. మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. నమస్కారం క్రాంతి కుమార్ గారు. అలాగే వి గజేంద్ర గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ వింగ్, వైఎస్ఆర్సీపీ, తిరుపతి నుంచి జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం గజేంద్ర గారు. మీ వాయిస్ క్లియర్ ఉందా? ఓకే ఓకే ఓకే. మన కార్పొరేట్ విద్యా వ్యవస్థల్లో జైళ్లు బాగున్నాయా, లేకపోతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో శ్రీ చైతన్య హాస్టల్ బాగున్నాయంటే ఏమంటారు? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ కి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో భాగంగా సత్యనారాయణ గారు పట్టు విడవకుండా గత 60 రోజులు పైబడి ఈ పోరాటం చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ
అదే విధంగా మా పోరాటంలో కూడా మీరు భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ప్రైవేట్ హాస్టల్లా లేకపోతే జైల్లో అంటే నేను జైలుకే ఓటేస్తా. ఎందుకంటే జైల్లో ఒక నాణ్యమైన ఫుడ్ ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, ఒక అధికారి మీద ఇంకొక అధికారి ఉండి ఆ యొక్క మొత్తానికి వాళ్ళ హక్కుల్ని కాపాడేటువంటి ఒక వ్యవస్థ జైల్లో ఉంది. కానీ ఈనాటి బాలలే రేపటి పౌరులని మనం గొంతు చించుకొని పెద్ద పెద్ద సమావేశాల్లో మాట్లాడుతున్నప్పటికీ, పిల్లలకి బోధిస్తున్నప్పటికీ, మన మీడియా అరసి చెప్తున్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి అవి వసతి కేంద్రాలు కాదు, వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయని వాళ్ళ కొద్ది చెప్పకనే చెప్పాలి మనం. ఎందుకంటే ఒక పిల్లవాడు అమ్మ ఒడిలో నుంచి బయట వచ్చిన తర్వాత బడి ప్రాంగణంలోకి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో 4 అక్షరాలు నేర్చుకొని యవ్వనానికి అటు వయసుకి మధ్యస్థంలో ఉండి ఈ సమాజాన్ని తెలుసుకునే సమయంలో జైలుల్లో ఘోరంగా పిల్లల్ని బంధించి వాళ్ళ మీద నేను చదువు చెబుతున్నాను అని చదువుని వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉంది చూడండి. అది చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ఓల్డేజ్ హోమ్లు ఎందుకున్నాయి చెప్పనా? ఈ ముసలి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని ఆ గృహాలు ఎందుకు నిర్బంధిస్తారు చెప్పనా? ఆ పిల్లల గుండెల్లో ఇవాళ నా తల్లిదండ్రులు నన్ను చదివించుకోలేకుండా, నేను ఇంట్లో ఉండలేకుండా నా బాల్యాన్ని ఈ యొక్క హాస్టల్లో పడేశారు కదా అని ఆ యొక్క మానసిక స్థితిలో ఉండి వీళ్ళు కాస్త కూస్త చదువుకొని సాఫ్ట్వేర్ లో లేకపోతే ఒక బిజినెస్ లో పెట్టుకొని డబ్బు సంపాదించిన తర్వాత ఆ యొక్క పెయిన్ నుంచి బయటపడడానికి మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఓల్డేజ్ హోమ్ లో వేయడం జరుగుతుంది. అంటే పేరెంట్స్ ఒకటి ఆలోచించాలి. పేరెంట్స్ ఏం ఆలోచించాలి? వాడి జన్మ హక్కు, వాడిని కనేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. కన్నీ తర్వాత వాడికి స్వేచ్ఛగా వదిలిపెట్టి చదువుకునే ఒక వెసులుబాటును కలిగించాలి. ఇంకా అధికారుల ప్రభుత్వాలు జోలికి వస్తే అధికారులు ఒక హాస్టల్లో ఒక రూమ్ లో ఎంతమంది ఉండాలి? ఓ 2-3, ఎక్కువ తక్కువ అయితే ఒక 5 మంది. ఆ 5 మందికి మంచి మంచాలు పెట్టి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తే చదువుకోవడానికి వాళ్ళకు ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. అవి లేకుండా మీరు అన్నట్టు ఇంత ముందు 11 గంటల వరకు, నైట్ 12 గంటల వరకు వాళ్ళతో బట్టి పట్టించి మళ్ళీ పొద్దున్నే 3ంటికి లేపి మళ్ళీ చదువు చెప్పించి వాళ్ళు ఏం చదువుతారు? ఆ వయసులో ఎలా చదువుతారు? ఇంతకుముందు ఇంకొక మాట అన్నారు మీరు, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నారని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. బాయిలర్ కోడిని తీసుకోండి, ఒక నాటు కోడిని తీసుకోండి. ఒక నాటు కోడి విచ్చలవిడిగా బతికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, దాని ఒక ఆహారం కూడా చాలా బాగుంటుంది. అదే ఒక బాయిలర్ కోడి రూమ్ లో ఉండి దానికి ఇంజక్షన్ ఇచ్చి 3 నెలల్లోనే లావుగా లంపుగా వచ్చేట్టుగా, కేజీలు వచ్చేట్టుగా దాన్ని పెంచి పెద్ద చేసి మార్కెట్లో అమ్మితే లేనిపోని రోగాలు మనకు వస్తున్నాయి. ఒక బాయిలర్ కోడిని తీసుకుంటేనే మనకి ఇంత స్పష్టంగా అర్థమవుతున్న సమయంలో ఈ యొక్క పిల్లల్ని ఎందుకు ఈ విధంగా మానసికంగా వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము అనేక కాలేజీలు సందర్శించినప్పుడు కొన్ని కాలేజీల్లో అయితే ఒక కాలేజీలో 200-300 మంది అపార్ట్మెంట్ లో పర్మిషన్ తీసుకొని హాస్టల్ నడిపిస్తున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ, హెల్త్ ఆఫీసర్లు కానీ, ఎంఈఓ కానీ, డిఈఓ కానీ, మున్సిపల్ ఆఫీసర్లు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లు 3128 హాస్టళ్లు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. దాంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, రెసిడెన్సీలు ఎంత ఉంది, దాంట్లో ఎంత స్టూడెంట్స్ ఉంది, లెక్కలు ఉన్నాయి. ఒకే ఒక ప్రైవేట్ హాస్టల్లో లెక్క లేదు, పత్రం లేదు. కానీ మనకు ఎన్ని హాస్టల్లో ఉన్నా మనకు తెలుసు, కళ్ళ ద్వారా చూస్తున్నాం. కానీ ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎవరిని తప్పనాలి? ప్రభుత్వం అందుకే ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వాలదే లంచాలు తీసుకొని అక్కడ అవినీతి జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం కారణం ఏదని అడుగుతున్నాం. గజేంద్ర గారు, పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. మేము అన్నన్నాడు కిషోర్ అన్న చాలా ధర్నాలు చేసి మేము వీడియోలు చూస్తున్నాం. ఆ వీడియోలో చాలా పోరాటం చేస్తాడు అన్న. అయినా అన్న మీద కేసులు పెడతారు. దౌర్భాగ్యం పరిస్థితి ఇది. ఎందుకంటే కొట్లాడవాడి మీద కేసులు పెడతారా? కాబట్టి మేము అడిగేది ఒకటే, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది ఆ యొక్క విద్యా వ్యవస్థలోనే. కాబట్టి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన గజేంద్ర గారు, ఇందాక నేను స్టూడియోకి వస్తుంటే కారులో ఒక విద్యార్థి ఫోన్ చేశాడు మాదాపూర్ నుంచి. సార్, ఈరోజు మీరు
డిబేట్లో ఒక విషయం తెలియజేయండి అని అనుకోకుండా యాదృచ్ఛికం ఏంటో తెలియదు, కానీ అబ్బాయి అడిగింది ఏంటో తెలుసా? ఈ హాస్టల్స్లో ఉంటున్నప్పుడు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలకి వీళ్ళని లేపడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆ హాస్టల్ పక్కనున్న టెలిఫోన్ బూత్లోని పాన్ డబ్బాలో గంజాయి అమ్ముతుంటే గంజాయికి ఎడిక్షన్ అయిపోతున్నారట ఈ హాస్టల్లో చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఇది ఒక భయంకరమైన విషయం. హైదరాబాద్ సిపి గారికి, జంట నగరాల్లో ఉన్న సిపిలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రైమ్ 9 వేదికగా. మీరు హాస్టల్లో తనిఖీలు చేస్తే మీరు రెస్టారెంటు, బార్లు, హోటల్లో కాదు, ఈ రెసిడెన్షియల్ దందా జరుగుతున్న హాస్టల్లో మీ అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ అయితే లేడీస్ పీసీలతోటి, జెంట్స్ అయితే జెంట్స్ పీసీలతోటి మీరు దాడులు చేస్తే మీకు గంజాయి, మారక ద్రవ్యాలు దొరుకుతాయని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి చర్యలు చేపట్టండి. ఈ హైదరాబాదు నగర యొక్క బ్రాండ్ని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలాగైతే పాడు చేస్తున్నాయో మీరైనా కాపాడాలని ఒక విద్యార్థి నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పండి, కంటిన్యూ చేయండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంత అవినీతి అక్రమాలు చెలరేగుతున్నాయంటే మొదటగా అధికారులు తప్పు. ఈ అధికారులు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లకి పర్మిషన్ ఇచ్చి అక్కడ సేఫ్టీ ఉండదు, ఫైర్ ఉండదు, గ్రౌండ్ ఉండదు, ఆడుకోవడానికి విశాల ప్రదేశాలు ఉండవు. ఒక బాత్రూమ్ లో 10 మంది స్నానాలు చేయాలి, ఒక బాత్రూమ్ లో 10 మంది టాయిలెట్ పోవాలి. వాడిన దీంట్లోనే వాటర్ ని దాన్ని ఫిల్టర్ చేసి వాడే పరిస్థితి ఉంటుంది. భోజనాలు ఎటువంటి భోజనాలు పెడుతున్నాం మన అందరూ కూడా తెలుసు. నాణ్యమైన భోజనం అని చెప్పి ₹1,00,000 తీసుకుంటారు. దానికి రసీదు ఉండదు, రిసిప్ట్ ఉండదు. ఒక నామకే మాత్రం ఏది కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ, ఒక ఉన్నతాధికారి కానీ ఆ హాస్టల్కి వెళ్ళి సందర్శించి పాపన పోలేదు. మేము ఎన్ని కొట్లాడినా, ఎన్ని పోరాటాలు చేసినా తిరిగి మా మీదనే కేసులు పెడతారు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ రోజు మన ఇద్దరు కలిసి ఒక హాస్టల్కో, ఒక కాలేజీకో సందర్శనకి వెళ్తే ఇక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఫోన్ కొడతారు పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి మన కాలర్ పట్టుకుంటారు. నువ్వు ఎందుకు ఇక్కడ గొడవ పడుతున్నావు అని. ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయని చెప్పినా, ఎవిడెన్స్ చెప్పినా కూడా వాళ్ళు మనల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే వాడిచ్చే ఎంగిలి కాసుల కోసం, వాడిచ్చే చిల్లర కోసం, వాడిచ్చే పెంట కోసం ఈ అధికారులు ఇటువంటి లుచ్చాపన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈనాడు బాలలే మన రేపటి ఈ దేశ పునాదులని చెప్పుకునే మనం విద్యను ఒకటి అందిస్తే, ఉచితంగా అందిస్తే, బాల్యాన్ని ఉచితంగా అందిస్తే ఈ దేశాన్ని కాపాడేది మేమే కదా. ఈ రాష్ట్రాన్ని కాపాడేది, ఈ దేశాన్ని కాపాడేది ఈ యొక్క విద్యార్థులే కదా. కాబట్టి అటువంటి వెసులుబాటు ఎందుకు కల్పించలేదు అడుగుతున్నాం. మీకు కావాలంటే రాజకీయం కావాలన్నా, లేకపోతే మీకు డబ్బులు కావాలన్నా, వేరే యొక్క చాలా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో అవినీతి చేయండి, అక్రమాలు చేసుకుని ఎలా చేసుకోండి. ఒకటి చెప్తున్నాం, విద్యా వ్యవస్థలో, 2 వైద్యంలో, ఈ 2 కానీ ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు లేకుండా చేస్తే ఈ దేశము, ఈ రాష్ట్రం, ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక మంచి వాతావరణంలో వెలిగేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము మా విద్యా వ్యవస్థ నుంచి కోరుకునేది ఏంటంటే, ఏ విద్యా సంస్థలైనా, ఏ విద్యార్థి సంఘ నాయకుడైనా, ఏ విద్యార్థి లీడర్ అయినా ఒకటి కోరుకుంటాం, ఇలాంటి అవినీతి అక్రమాలు పాల్పడకుండా అధికారులను కానీ నియమిస్తే ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో పేరెంట్స్ ఉండాలి, అందులో సామాజిక కార్యకర్తలు ఉండాలి, అందులో మీలాంటి వాళ్ళు మీడియా పాత్ర ఉండాలి, అందులో మాలాంటి లీడర్ల పాత్ర ఉండాలి. వీళ్ళంతా ఒక కమిటీగా ఇస్తే అందులో కాస్త కూస్త మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంటుందని కోరుకుంటున్నాం. ఓకే గజేంద్ర గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. క్రాంతి కుమార్ గారు చెప్పండి, నిజంగా ఈ రోజున మీరు విద్యార్థి సంఘాలుగా అనేక తనిఖీలు చేస్తున్నారు. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ప్రైమ్ 9 వేదికగా. మీరు గనక విద్యార్థి సంఘాలతో రేపు ఏదైనా హైదరాబాదులో ఒక హాస్టల్కి వెళ్ళి నిజంగా వాళ్ళందరికీ కనుక ధైర్యం ఉండే దమ్ముంటే కనుక ఆ హాస్టల్కి పర్మిషన్ ఉందా, ఫైర్ సేఫ్టీ ఉందా, నిజంగా జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం వెంటిలేషన్ కానీ సెట్ బ్యాక్స్ ఉన్నాయా, నిజంగా ఫైర్ అయితే పిల్లలు వచ్చే అవకాశం ఉందా, ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి వాష్రూమ్స్ ఉన్నాయి, శానిటేషన్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ ఒక మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారా, అలాగే అమ్మాయిల విషయానికి వస్తే వీళ్ళకి ఆ పర్సనల్ విషయంలో వాళ్ళకు వచ్చే సమస్యల గురించి కావలసిన మెడికేషన్ కిట్స్ ఉన్నాయా అనేది తనిఖీ చేసి నిజంగా వాళ్ళ సర్టిఫికేట్ కనుక ఆ గేటు మీద పెడితే ఎన్నుంటాయంటారు మొత్తం హైదరాబాద్లో మీరు నెతికితే తెలుగు రాష్ట్రాలు? ఈరోజు నేను ప్రైమ్ 9 వేదికగా ఒక సవాల్ నిజంగానే విసురుతున్నాను. ఓకే, ఏంటంటే ఇవేవైతే కార్పొరేట్ కాలేజీల యొక్క హాస్టల్లో, కోచింగ్ సెంటర్ల పేరు మీద నడిపించుకుంటున్నటువంటి ఈ అవినీతి దందా హాస్టల్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి సవాల్ వేస్తున్నా నేను. మీకు దమ్ముంటే ఈ కాలేజీకి ఇతను ప్రిన్సిపల్, ఇతని క్వాలిఫికేషన్ ఇది, మా కాలేజ్ యొక్క పర్మిషన్ కాపీ ఇది, ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇది, జిహెచ్ఎంసి వాళ్ళు దీని బేసిస్ మీద పర్మిషన్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఆ హాస్టల్స్ కంప్లీట్లీ ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ హాస్టల్కి ఇన్ఛార్జ్ వీళ్ళు, ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి ఫోన్ చేయాలి,
అని ప్రాపర్గా గవర్నమెంట్ నుండి వచ్చిన పర్మిషను, ఫైర్ సేఫ్టీ పర్మిషను, ఇంకా ఏవైనా సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉంటే మీకు దమ్ముంటే మీ గేట్ల మీద పెట్టండి. నేను యువజన పార్టీ అధ్యక్షుడి హోదాలో వచ్చి మీకు దండేసి దండం పెట్టి సన్మానం చేస్తున్నాను. ఇది నేను ప్రైమ్ 9 వేదికగా చెప్తున్నాను. ఎస్, నిజంగా క్రాంతి కుమార్ గారు మనం ప్రైమ్ 9 చేపట్టాక అనేక మంది పేరెంట్స్ కాలర్స్ ఫోన్ చేసి ప్రతి కాలేజీలో కూడా ఒక బ్రాంచ్కి పర్మిషన్ తీసుకుంటారు, అనుబంధంగా హాస్టల్ రన్ చేస్తున్నారు గత 20 సంవత్సరాల నుంచి. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఏ హాస్టల్ భవనానికి తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ లేదు. ఎందుకు లేదు అని అంటే వీళ్ళు ఏ నామ్స్ ప్రకారం తీసుకున్నా ఇప్పుడున్న అపార్ట్మెంట్లో హాస్టల్ రన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో యోగ్యత కాదు. ఆ హాస్టల్ ఇప్పుడు పీజీ హాస్టల్స్ ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్గా పీజీ హాస్టల్ కన్వర్ట్ చేసుకుంటున్నారు. టోటల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ హాస్టల్ని కనుక మొత్తం గవర్నమెంట్ బంద్ చేస్తే నిజంగా పాత రోజుల్లో బ్యాచిలర్గా ఉంటూ హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చిన జిల్లాల నుంచి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు వచ్చిన 2-3 కలిసి ఉండి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుని బాగుండేది. ఈ రోజున ఈ హాస్టల్స్ పెట్టాక మానవతా విలువలు కోల్పోయారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు, పేరెంట్స్కు దూరం అయ్యారు. ఒక మానసిక ఒత్తిడిలో ఒక కోళ్లు ఫారాల్లో ఎలాగైతే పెంచుతామో ఈ హాస్టల్లో పడేసి పేరెంట్స్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. సమాజంలో 15 నుంచి 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారంటే మొదటి ముద్దాయి పేరెంట్సే. ఏమంటారు మీరు? ఖచ్చితంగా. అండ్ మీరు ఇందాక అన్న ఒక పాయింట్లో అవి హాస్టల్ బిల్డింగ్స్ అర్థం అవ్వట్లేదు, కాలేజీలో అర్థం అవ్వట్లేదు, కోచింగ్ సెంటర్లో అర్థం అవ్వట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో భోజనం పెడతారు, ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో క్లాసెస్ జరుగుతాయి, థర్డ్ ఫ్లోర్లో క్లాసెస్ జరుగుతాయి, 4th, 5th ఫ్లోర్లలో వాళ్ళు ఉంటారు. ఈ రకంగా గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వదు. క్లియర్లీ నేను ఆర్టీఐ ద్వారా గవర్నమెంట్ను క్వశ్చన్ అడిగిన, అసలు ఇది మేము ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది, 1 year బ్యాక్ వేసినాము. దానికి ఇచ్చిన రిప్లై ఏంటంటే అసలు ఈ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ఈ హాస్టల్ అడిగారు, ఏం పర్మిషన్ ఇచ్చారు చెప్పండి, తెలియాలి కదా. సింపుల్ ఒకటే అడిగినాము, చెప్పండి. ఈ బిల్డింగ్స్ అన్నిటికీ, హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ వీటన్నిటికీ పర్మిషన్స్ ఎవరు ఇస్తారు, ఏ అథారిటీ ఇస్తుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో వాళ్ళ డీటెయిల్స్ మాకు ప్రొవైడ్ చేయండి. కాలేజీ పర్మిషన్ ఆర్ ఎల్స్ రెసిడెన్షియల్ హాస్టల్ దేనికోసం రెండిటి గురించి క్లియర్లీ మేము అడిగినాం అనమాట. అందులో వాళ్ళు మాకు ఇచ్చిన రిప్లై ఏంటంటే బోర్డుకి హాస్టల్ పర్మిషన్లకు సంబంధమే లేదు. వెరీ గుడ్. అండ్ దీనికి సంబంధం ఎవరెవరికి ఉంది అని అంటే అది కేవలం జిహెచ్ఎంసి అథారిటీ అయి ఉండొచ్చు, లేకపోతే R&B అథారిటీస్ అయి ఉండొచ్చు. వాళ్ళకు మాత్రమే విలేజ్ లో పంచాయతీ, వీళ్ళకు మాత్రమే ప్రాపర్ అప్రోప్రియేట్ అథారిటీ ఉంది ఈ పర్మిషన్స్ ఇవ్వడానికి. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ బేసిస్ మీదనే మేము వీళ్ళకు పర్మిషన్స్ గ్రాంట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్లీ ఇక్కడ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. అయితే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక పాయింట్ అయితే వెరీ క్లియర్, వీళ్ళు ఒక్క బిల్డింగ్ మీద పర్మిషన్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నిట్లలో హాస్టల్స్ నడిపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉండే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఉండేటువంటి నార్మల్ పబ్లిక్ ఎంత సఫర్ అవుతారు తెలుసా? 100%. ఉదాహరణకు ఇప్పుడు మనం డిడి కాలనీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూనివర్సిటీ పక్కన అక్కడ మన ఎంపీ హనుమంతరావు గారి ఇంటి ముందు ఒక కాలేజ్ ఉంది, దానికి పర్మిషన్ ఉంటది, కోడ్ ఉంటది. దాని వెనకాల మళ్ళీ ఇంకొకటి స్వామి నివాస్ బిల్డింగ్ అని చెప్పేసి వాళ్ళు అనఫీషియల్ గా రన్ చేస్తారు. ఆ రోజు మేము ఇది అనఫీషియల్ గా రన్ చేస్తున్న క్యాంపస్, ఇందులో సండే రోజు క్లాసులు పెట్టిర్రు. మేము విద్యార్థులు బయటకు వస్తుంటే కేవలం ఎవిడెన్స్ మాత్రమే రికార్డ్ చేసుకొని పోతామని చెప్పేసి చాలా పద్ధతిగా ఓపికగా నిలబడితే 12 గంటలకు వదలాల్సిన విద్యార్థుల్ని 2 గంటలకు వదిలిర్రు. అప్పటి వరకు మేము జిద్దుతో అక్కడనే 3 గంటల సేపు నిలబడి వాళ్ళ ఎవిడెన్స్ అంతా తీసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి ఇక్కడ ఇల్లీగల్ గా క్యాంపస్ రన్ చేస్తున్నారు, సండే రోజు కూడా రన్ అవుతుంది, స్టూడెంట్స్ కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పేసి నోటీస్ లోకి తీసుకెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి ఒక రెసిడెంట్ కూడా నాకు కాల్ చేసి, అయ్యా మేము మా బండ్లు పెట్టుకోవాలన్నా తీయాలన్నా ఏం చేయాలన్నా అసలు మాకు ఏ రకమైనటువంటి మెంటల్ పీస్ లేకుండా ఈ కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు, మీరు ఏదైనా సాయం చేయగలుగుతారా అని అడిగితే దాని బేసిస్ మీద ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి బాధలేందో పూర్తిగా బయటపడ్డాయి. ఈడ హాస్టల్ అంటారు, కాలేజ్లు అంటారు, కాలేజ్లోనే హాస్టల్ ఉండదు కదా. ఒక పెద్ద పరిసర ప్రాంతాల్లో వాళ్ళ కొన్ని కాలేజెస్ ఇలా కూడా ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఏమో క్లాసెస్కి, ఒక బిల్డింగ్ ఏమో హాస్టల్కి ప్రాపర్గా డెసిగ్నేట్ అయి ఉంటాయి. అక్కడ వెంటిలేషన్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. అట్లాంటివి ఏమీ లేవు. ఇవేంది అని అంటే ఇంకొకటి, నేను మొన్న మీకు కోచింగ్ సెంటర్ గైడ్ లైన్స్ అన్నాను కదా, మోర్ ఆర్ లెస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. ఇందులో ఒక్కొక్క స్టూడెంట్ కి మినిమం క్లాస్ రూమ్ లో 1 square meter ఆఫ్ ఏరియా అనేది ఉండాలి. అండ్ అక్కడ వీళ్ళు ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అయి ఉండొచ్చు,
లేకపోతే ఇంకా బిల్డింగ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్స్ ఆ బిల్డింగ్స్ దాని ప్రకారం కన్స్ట్రక్ట్ అయి ఉండాలని కూడా క్లియర్లీ చెప్పిర్రు. సో ఇక్కడ ఈ రూల్స్ కూడా అదే చెప్తున్నాయి. అండ్ మూడోది, మేము ఆల్మోస్ట్ ఏప్రిల్ 2024 నుండి మా పోరాటం సంగతి అందరికి తెలిసిందే. మేము క్లియర్లీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అథారిటీకి ఇదే చెప్పినాం అనమాట. ఎక్కడెక్కడనైతే వీళ్ళు ఈ రకంగా ఇల్లీగల్ గా బిల్డింగ్స్ ఈ రకంగా నడిపిస్తున్నారో వాటి బయట క్లియర్లీ కోడ్ అయి ఉండొచ్చు, నోటీస్ బోర్డ్ అయి ఉండొచ్చు, ఆ నోటీస్ బోర్డులో కన్సర్న్ అథారిటీస్ అయి ఉండొచ్చు, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీసులకు ఫోన్ చేయడానికి 100కి డయల్ చేయాలని ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, కాల్ చేయడానికి ఒక రెడీగా అవైలబుల్ ఉన్న ఒక అక్కడ టెలిఫోన్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయాలి అని చెప్పేసి మేము క్లియర్లీ ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేరు. అండ్ వీళ్ళు ఏదైతే ఈ ఆర్టీఐ వేసిర్రో ఈ ఆర్టీఐలో బోర్డుకి ఈ హాస్టల్ పర్మిషన్స్ కి సంబంధం లేదు, జిహెచ్ఎంసీ ఆర్ఎండ్బిఓ ఇస్తుంది అని అంటే మేము క్లియర్లీ ఈ నివేదికలో ఒకటే అడిగినాం అనమాట. ఏంది అని అంటే వెరీ సింపుల్, మీకు బోర్డుకి సంబంధం లేదు కదా, ఇప్పుడు బోర్డులో కూడా ఒక డిపార్ట్మెంట్ ని తయారు చేయండి. ఆ డిపార్ట్మెంట్ లో ఈ రకంగా బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చినాయి, ఆ ఏ బేసిస్ మీద పర్మిషన్స్ ఇచ్చినామంటే ఆ బిల్డింగ్ యొక్క ఫోటో అయి ఉండొచ్చు, ఆ బిల్డింగ్ కాంపౌండ్ యొక్క ఫోటో అయి ఉండొచ్చు, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కి ఉండాల్సినటువంటి కండిషన్స్ అయి ఉండొచ్చు. ఒక ఫైర్ ఇంజన్ తిరిగితేనే ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కి ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పేసి క్లియర్లీ ఉందన్నమాట మనకు రూల్స్. ఇలాంటివన్నీ కంప్లై చేస్తూ ఆ ఫోటోస్ అన్ని మీరు వెబ్సైట్ లో ప్రాపర్ గా ఈ కాలేజ్ బిల్డింగ్ పరిసరాలు ఇవి అన్ని అప్లోడ్ చేస్తే. మీరు చెప్పిన దాంట్లోనే ఒక విషయం క్లారిఫై చేస్తాను. ఈ హాస్టల్స్ అన్ని కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ తెలుగు రాష్ట్రాలు ఎవరికి సంబంధం లేదు, అది క్లారిటీ. అది 100 వాళ్ళు ఓన్లీ డే కాలేజ్ కి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అదే ఓన్లీ డే కాలేజ్ బిల్డింగ్స్ కి కూడా వీళ్ళకి సంబంధం లేదు. అది ఇల్లీగలే. నేను అడిగేది హాస్టల్ గురించి మాట్లాడుతున్నాను, దానికి సంబంధం లేదు. ఇంకా ఒక ఫస్ట్ క్లాస్ నుంచి కాకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా హాస్టల్ వేసేస్తున్నారు పేరెంట్స్. ఎందుకంటే మనకి డబ్బులకి లోటు లేదనుకున్న వాళ్ళు, మానవతా విలువలు తెలియని వాళ్ళందరూ కూడా హాస్టల్ వేసేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు. ఈ రాత్రిపూట ఈ రెసిడెన్షియల్ హాస్టల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వార్డెన్స్ కానీ వీళ్ళు కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి ఒక రకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిసింది. అది కూడా మనం స్టింగ్ ఆపరేషన్ చేస్తే కానీ బయటికి రావు. ఇది నిజంగా పేరెంట్స్ ఎంత దారుణమైన, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ హాస్టల్లో జరుగుతుంటే రేపు ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఎవరు బాధ్యత వహించాలి? ఈ పేరెంట్సా, ప్రభుత్వాలా, లేకపోతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల? ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఒక సంఘటన జరిగింది. ఇదే శ్రీ చైతన్య డిడి కాలనీలోకి వెళ్తే వాళ్ళు, అరే మీరు పిల్లలని చంపుతున్నారు, ఈ రకంగా టార్చర్ పెడుతున్నారు అంటే, మేము పిల్లలకు చాలా సేవ చేస్తున్నాం, వీలైతే మీరు గవర్నమెంట్ కాలేజ్ల మీద పోయి వాటిని ప్రశ్నించండి. పిల్లలు అసలు మేము 7-8 గంటల వరకు ఉంచుకోవడం వల్ల వేరే వ్యాపకాలకు అలవాటు పడట్లేరు, మేము ఈ రకంగా హాస్టల్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు గంజాయి లాంటి పదార్థాలకు అలవాటు పడట్లేరు అని చెప్పి ఈ కాలేజీలో ఉన్న స్టాఫే కదా ఫెసిలిటేట్ చేస్తున్నారు ఈ గంజాయి మత్తు మందులు. మాట్లాడదాం ఒకసారి. కాలర్ లైన్ లో ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం అండి. మధుసూదన్ గారు నమస్కారం. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. చెప్పండి. వీళ్ళు ఫెసిలిటేట్ చేయటం కాదు, అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అని అంటే, ఇప్పుడు ఒక కాలేజ్ కి ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఒక సబ్జెక్ట్ టీచ్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి ప్రిన్సిపల్ గా ఉంటే బాగుంటది. అతను సబ్జెక్ట్ టీచ్ చేయగలుగుతాడు, స్టూడెంట్స్ బాధలు అర్థం చేసుకోగలుగుతాడు, అర్థమవుతుందా లేదా అనలైజ్ కూడా చేయగలుగుతాడు. ప్రిన్సిపల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రోల్స్ మీద ఒకరు ఉంటారు, అక్కడ పోతే ఎవరెవరో ఉంటారు. సో ఈ హాస్టల్స్ లో కూడా ఒక నిమిషం ఆ కాలర్ తో మాట్లాడదాం. మధుసూదన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం మధుసూదన్ గారు, చెప్పండి. మేము ఇక్కడ రెసిడెన్షియల్ కాలనీ అండి, సాయినాథ్పురం ఏఎస్రావు నగర్, ఈసీఎల్ దగ్గర. అయితే ఇక్కడ నారాయణ వాళ్ళు పెట్టారు, మేము చాలా మీటింగ్స్ పెట్టాము. ఓకే, వాళ్ళతో కాంటాక్ట్ చేద్దామని చూసాం. వాళ్ళ తరఫు మనుషులు ఎవరన్నా పంపించారు, కానీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము అన్ని రకాల ఇవి తీసుకున్నాము, గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నాము. మేము ఆల్రెడీ బిల్డింగ్ ఓనర్ ని కూడా పిలిచాము. బిల్డింగ్ ఓనర్ ఏమో నాకు నెలకి 5 లక్షలు వాళ్ళు ఇస్తున్నారు, 5 floors బిల్డింగ్ ఇది అంటే. మరి మేము దిస్ ఇస్ రెసిడెన్షియల్ కాలనీ, ప్యూర్లీ రెసిడెన్షియల్ కాలనీ, ఇక్కడ అంతా రిటైర్డ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, స్పేస్ లేదు, చిన్న చిన్న గల్లీలు, ఇక్కడ మీ బస్సులు వస్తే మాకు బయటకు రావడానికి కూడా ఉండదు, పైగా పిల్లలకి కూడా కష్టమే కదా, ఎట్లా ఇక్కడ స్కూల్ హాస్టల్ ఇవన్నీ పెడతారు అంటే వాళ్ళు పెడుతున్నారు. కాలేజీ హాస్టల్ ప్లాన్ చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది.
దే స్టార్టింగ్ దిస్ అకాడమిక్ ఇయర్ అన్నమాట. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లేన్స్ అన్ని కూడా మార్కెట్ స్ట్రీట్ ఇచ్చారు. ఫ్రైడే నాడు మార్కెట్ జరుగుతుంది. సో ఒక సైడ్ నుంచి ఏమో మార్కెట్, ఇంకో పక్క నుంచి వాళ్ళ వెహికల్స్ ఈ రాత్రి 10 o'clock దాకా నడుస్తాయట క్లాసెస్. సాటర్డే సండే కూడా ఉంటాయట. ఇక్కడ మొత్తానికి ఈ ఏరియాలో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫీజిబుల్. ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ నడిపేటట్టుగా లేవు ఈ గల్లీలు కానీ ఇవి కానీ. ఓకే. ఇది ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ మీ కార్పొరేటర్ ఎవరండి? మా కార్పొరేటర్ గారు వచ్చేసి ఆయన రవీందర్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు. హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఉన్నారా, మీరు పంచాయతీ రూరల్ ఏరియాలో ఉన్నారా? అది జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాం. మీ కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, మీ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఎంపీ ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా దీని గురించి? చెప్పాము, మా కార్పొరేటర్ చెప్పాము. ఆయనేమో వాళ్ళని మీటింగ్ కి రమ్మన్నాడు, వాళ్ళు రాలేదు. ఆ ఓనర్ వచ్చాడు, ఆయనకి సగం ఇన్ఫర్మేషన్ వాళ్ళంతా తీసుకున్నారన్నారు. ఈయనేమో దీనికి ఏవో రకరకాల ఒక డ్రాఫ్ట్ చేసి ఎంఆర్ఓకి, నెక్స్ట్ వచ్చేసి జిహెచ్ఎంసీ కమిషనర్ కి, వీళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ కాపీస్ పెట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టులో వేయాలని అంటున్నారు. అయితే మేము కాలనీ అసోసియేషన్ వాళ్ళందరం కలిసాం, కానీ ఇప్పుడు ఈ పని అంతా చేయాలి అంటే ఈ లోపల వీళ్ళది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అనేది ఏంటంటే మీరు కోర్టులో వేసుకోండి, మా దగ్గర కూడా లాయర్లు ఉన్నారు, నడుస్తుంది కొన్ని ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు నడుస్తుంది. మధుసూదన్ గారు, మీ సమస్య నాకు అర్థమైంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంత స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాలు చట్టాలు ఉన్నా కూడా ఈ హైదరాబాద్ నడిబొడ్డులో ఉండి కార్పొరేషన్ ఏరియాలో మీరు నివసిస్తున్నా కూడా ఒక కార్పొరేటరు, ఎమ్మెల్యే వాళ్ళు కూడా స్పందించకపోతే ఇంకా ప్రజలకు దేవుడే దిక్కు. ఏదేమైనా మీ సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలని కోరుతున్నాం. రేపొద్దున వీలైతే మళ్ళీ మీరు సంప్రదించండి, ప్రైమ్ నేను మీకు సహాయపడుతుంది. ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ కార్పొరేట్ దందాలో భాగంగా హాస్టల్సా లేకపోతే ఇవి జైళ్ళా, ఏదేమైనా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఈ స్టూడెంట్ యూనియన్లు కూడా ఒకటే కోరుకుంటున్నారు. నిజంగా మీకు పర్మిషన్స్ ఉంటే ఈ హాస్టల్ భవనాన్ని నిర్వహించడానికి మన విద్యార్థి సంఘ నాయకుడు క్రాంతి గారు ఒకటి ఛాలెంజ్ విసిరారు, మీరు స్వీకరిస్తే ఏ హాస్టల్లో అయినా సరే మీరు నిర్వహించే కాలేజీ బోర్డు మీద పర్మిషన్ లెటర్ పెట్టండి, మీకు సన్మానం చేసి జై కొడతామంటున్నారు. ఎంతమంది ముందుకు వస్తారో రానున్న రోజుల్లో చూద్దాం. ఏదేమైనా పేరెంట్స్ మీరు ఆలోచన చేయండి. మీ పిల్లల భవిష్యత్తుని జైల్లో పెట్టిన ఖైదీల్లాగా మీరే పెడుతున్నారు. ఆ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తే నేటి బాలలే రేపటి బాలులు అన్నారు. దాన్ని మీరు తుంగలోకి తొక్కి సమాజంలో ఉన్న పిల్లల్ని ఒక బలిపరుసులు చేయడానికి ఆత్మహత్యలు చేసి రేపొద్దున ప్రభుత్వాలు బాధ్యత వహించండి అంటే తప్పు మీదే, ప్రభుత్వాలది కాదు. మీ పిల్లల్ని హాస్టల్లో వేసి వాడు చనిపోతే ప్రభుత్వం సమాధానం ఎలా చెప్తుంది? మనం తప్పు చేసి పక్కవాడిని అడగడం కాదు, మనం కరెక్ట్గా ఉంటే సమాజంలో అందరూ కరెక్ట్గా ఉంటారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.